అందరికీ నమస్కారం. ఈరోజు మనం మనందర్నీ నడిపించే ఒక అద్భుతమైన శక్తి గురించి మాట్లాడుకుందాం. అదేంటో తెలుసా? శ్వాసక్రియ. వినడానికి సింపుల్గా ఉన్నా దీని వెనుక ఉన్న ప్రపంచం చాలా పెద్దది. ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి మన ప్రయాణం మొదలు పెడదాం. శ్వాస పీల్చుకున్న తర్వాత ఏం జరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తుంది కదూ. కాని ఆ ఒక్క శ్వాస వెనుక మనల్ని ఆశ్చర్యపరిచే ఒక పెద్ద సైన్స్ ఉంది. మనం పీల్చిన గాలి మన శరీరంలో ప్రతి కణానికి ఇంధనంగా ఎలా మారుతుందో ఆ జర్నీ ఏంటో ఇప్పుడు చూద్దాం. అవును, బ్రతికి ఉన్న ప్రతి జీవికి ఎనర్జీ కావాలి. అది కంటిన్యూయస్గా. మనం నడిచినా పరిగెత్తినా సరే, అప్పుడు ఎనర్జీ ఖర్చవుతుంది అనుకోవచ్చు. కాని మనం ఏమీ చెయ్యకుండా హాయిగా నిద్రపోతున్నప్పుడు కూడా మన బాడీకి ఎనర్జీ కావాలి. ఎందుకంటే మన గుండె కొట్టుకోవాలి, బ్రెయిన్ పనిచేయాలి, బాడీ వెచ్చగా ఉండాలి. అంటే ఇది కేవలం కదలిక కోసం కాదు, మనం బ్రతికి ఉండటానికే ఈ ఎనర్జీ అన్నమాట. సరే, మనకి ఎనర్జీ ఎందుకు అవసరమో ఇప్పుడొక ఐడియా వచ్చింది. మరి ఈ ఎనర్జీ అసలు ఎలా తయారవుతుంది? ఆ మ్యాజిక్ ఎక్కడ జరుగుతుంది? అది తెలుసుకోవాలంటే మనం మన శరీరంలోకి జూమ్ చేసి చిన్న ఫ్యాక్టరీలలాంటి మన కణాల లోపలికి వెళ్ళాలి. వెళదామా? ఈ ప్రాసెస్ పేరు సెల్యులార్ రెస్పిరేషన్, తెలుగులో కణశ్వాసక్రియ. దీన్నే మనమొక మ్యాజికల్ కిచెన్ లాగా ఊహించుకోవచ్చు. ఈ కిచెన్లో ఏం జరుగుతుందంటే, మనం తిన్న ఆహారం అంటే గ్లూకోజ్ లాంటివి చిన్న చిన్న ఎనర్జీ ప్యాకెట్స్గా మార్చబడతాయి. సో ఈ ఎనర్జీ తయారయ్యే జర్నీలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే గ్లూకోజ్ని విడగొట్టడం. గ్లూకోజ్ అనేది 6 కార్బన్లున్న ఒక పెద్ద మాలిక్యూల్ అన్నమాట. ఈ ప్రాసెస్లో ఆ పెద్ద మాలిక్యూల్ సరిగ్గా మధ్యకి విరిగిపోయి 3 కార్బన్లున్న 2 చిన్న మాలిక్యూల్స్గా మారుతుంది. వాటి పేరే పైరువేట్. ఈ ఫస్ట్ స్టెప్ ప్రతి జీవిలో కణద్రవ్యం అంటే సైటోప్లాజంలోనే జరుగుతుంది. ఇప్పుడు ఈ పైరువేట్ ఒక క్రాస్ రోడ్స్లో నిలబడినట్టు. ఏ దారిలో వెళ్ళాలి అనేది ఆక్సిజన్ ఉందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆక్సిజన్ ఉందనుకోండి, అప్పుడు అది మైటోకాండ్రియా అనే సెల్ పవర్ హౌస్లోకి వెళ్తుంది. అక్కడ వాయుసహిత శ్వాసక్రియ జరిగి చాలా ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. హైవే మీద ఫుల్ స్పీడ్లో వెళ్ళినట్టు. మరి ఆక్సిజన్ లేకపోతే అప్పుడు అది సైటోప్లాజంలోనే ఉండిపోయి అవాయు శ్వాసక్రియ అనే ఒక చిన్న గల్లీలో వెళుతుంది. దీనివల్ల చాలా తక్కువ ఎనర్జీ మాత్రమే వస్తుంది. ఈ అవాయు శ్వాసక్రియ అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైనా సడన్గా బాగా పరిగెత్తినప్పుడు లేదా హెవీగా వర్కౌట్ చేసినప్పుడు కాళ్ళోల్లో చేతుల్లో తిమ్మిర్లు నొప్పులు వస్తాయితదా? అప్పుడేం జరుగుతుందంటే మన కండరాలకు కావలసినంత ఆక్సిజన్ అందదు. దాంతో అవి ఎనర్జీ కోసం ఈ షార్ట్కట్ దారిని తీసుకుంటాయి. అప్పుడు లాక్టిక్ యాసిడ్ అనే ఒక పదార్థం రిలీజ్ అవుతుంది. ఆ యాసిడ్ వల్లే మనకు ఆ పెయిన్స్ వస్తాయన్నమాట. సరే, ఈ శ్వాసక్రియ అంతా ఎందుకు జరుగుతోంది? దీని ఫైనల్ గోల్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఏటీపీ అనే ఒక స్పెషల్ మాలిక్యూల్ని తయారు చేయడం. శ్వాసక్రియలో రిలీజ్ అయిన ఎనర్జీని ఉపయోగించుకుని ఒక ఏడీపీ అనే మాలిక్యూల్ ఒక ఫాస్ఫేట్తో కలుస్తుంది. అంతే, మనకు ఏటీపీ వచ్చేస్తుంది. ఈ ఏటీపీలోనే ఎనర్జీ అంతా స్టోర్ అవుతుంది. ఈ ఏటీపీని మనం ఎలా అర్థం చేసుకోవచ్చంటే, మన సెల్స్ వాడుకునే ఎనర్జీ కరెన్సీ లాంటిది. లేదా ఇంకా సింపుల్గా ఒక రీఛార్జబుల్ బ్యాటరీ అనుకోవచ్చు. మన కండరాలు కదలాలన్నా, కొత్త ప్రోటీన్లు తయారు కావాలన్నా, బ్రెయిన్లో ఆలోచనలు రావాలన్నా, ఇలా మన సెల్లో జరిగే ప్రతి చిన్న పనికి పవర్ సప్లై చేసేది ఈ ఏటీపీ బ్యాటరీనే. మరి ఈ చిన్న బ్యాటరీ ఎంత పవర్ఫుల్? ఒక ఏటీపీ మాలిక్యూల్ నుండి ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు సుమారుగా 30.5 కిలోజౌల్స్ పర్ మోల్ ఎనర్జీ వస్తుంది. ఓకే, ఆ నంబర్ వినడానికి చిన్నగా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి ఆలోచించండి. మన శరీరంలో కొన్ని ట్రిలియన్ల కణాలున్నాయి. వాటన్నింటిలో ప్రతి సెకండు ఈ రియాక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఊహించుకోండి, మన బాడీలో ఎంత అపారమైన శక్తి ఉత్పత్తి అవుతుందో. ఓకే, ఇప్పటివరకు మనం సెల్ లోపల ఏం జరుగుతుందో చూశాం. ఇప్పుడు కొంచెం జూమౌట్ చేసి మన మొత్తం బాడీ సిస్టమ్ని చూద్దాం. అసలు ఈ ప్రాసెస్కి అంత ముఖ్యమైన ఆక్సిజన్ ప్రతి కణానికి ఎలా చేరుతుంది? దానికోసం మన బాడీలో ఎంత అద్భుతమైన సిస్టమ్ ఉందో చూద్దాం. మన శ్వాస ప్రయాణం ముక్కుతో స్టార్ట్ అవుతుంది. అక్కడ గాలిలో ఉండే దుమ్ము, ధూళి ఫిల్టర్ అవుతాయి. అక్కడ నుంచి గాలి గొంతు ద్వారా విండు పైప్ అంటే వాయునాళంలోకి వెళ్తుంది. ఇదొక ట్యూబ్ లాంటిది. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఈ ట్యూబ్ ఎప్పుడూ మూసుకోకుండా దాని చుట్టూ కాటిలేజ్తో చేసిన రింగ్స్ ఉంటాయి. ఇవి గాలి వెళ్లే దారిని ఎప్పుడూ ఓపెన్గా ఉంచుతాయి. ఈ విండ్ పైప్ లంగ్స్లోకి వెళ్ళాక చిన్న చిన్న బ్రాంచెస్గా విడిపోతుంది.
అలా విడిపోతూ చివరికి కొన్ని మిలియన్ల కొద్దీ చిన్న బలూన్ల లాంటి నిర్మాణాల దగ్గర ఆగుతుంది. వీటినే ఆల్వియోలాయ్ లేదా వాయుగోణులు అంటారు. ఈ బలూన్ల చుట్టూ సన్నని రక్తనాళాలు ఒక వలలాగా అల్లుకునుంటాయి. అసలైన మ్యాజిక్ అంటే గ్యాస్ ఎక్స్చేంజ్ జరిగేది ఇక్కడే. ఇక్కడొక ప్రశ్న రావచ్చు. లంగ్స్లోకి వచ్చిన ఆక్సిజన్ అక్కడి నుంచి దానంతటా అదే బాడీ అంతా ఎందుకు వెళ్ళిపోదు? ఎందుకంటే డిఫ్యూజన్ అంటే వ్యాపనం అనేది చాలా స్లో ప్రాసెస్, ముఖ్యంగా మనలాంటి పెద్ద జీవుల్లో. దీనికి మన శరీరం ఒక అద్భుతమైన సొల్యూషన్ కనుక్కుంది. నమ్మలేకపోవచ్చు కానీ ఇది నిజం. మన బాడీలో ఒక స్పెషల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గనక లేకపోతే లంగ్స్లో ఉన్న ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ మన కాలివేలికి చేరడానికి సుమారుగా 3 సంవత్సరాలు పడుతుందట. ఆలోచించండి, 3 సంవత్సరాలు. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషనే హీమోగ్లోబిన్. ఇది మన రెడ్ బ్లడ్ సెల్స్లో ఉండే ఒక స్పెషల్ ప్రోటీన్. దీన్ని మనం మన బాడీ యొక్క ఆక్సిజన్ డెలివరీ సర్వీస్ అనొచ్చు. ఇది లంగ్స్లో ఆక్సిజన్ను గట్టిగా పట్టుకుని బ్లడ్ ద్వారా బాడీలోని ప్రతి మూలకు సెకండ్లలో డెలివరీ చేస్తుంది. సూపర్ హీరో లాంటిది కదూ. ఓకే, ఇప్పుడుదాకా మనుషుల గురించి మాట్లాడుకున్నాం. మరి మిగతా జీవుల సంగతి ఏంటి? ఆక్సిజన్ పొందడం అనేది అన్ని జీవులకు ఒకే ఛాలెంజ్. కానీ వేర్వేరు వాతావరణాల్లో బ్రతికే జీవులు దీనికోసం ఎలాంటి యూనిక్ సిస్టమ్స్ డెవలప్ చేసుకున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం భూమి మీద నీటిలో ఉండే జీవుల్ని పోల్చి చూద్దాం. గాలిలో ఆక్సిజన్ చాలా ఎక్కువగా ఉంటుంది, కాని నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ చాలా తక్కువ. అందుకే చేపలు లాంటి నీటి జీవులు తగినంత ఆక్సిజన్ కోసం మనకంటే చాలా వేగంగా శ్వాసించాలి. అవి తమ మొప్పల ద్వారా కంటిన్యూస్గా నీటిని పంప్ చేస్తూనే ఉండాలి. జంతువులేనా? మొక్కలు కూడా శ్వాసిస్తాయి. మనలో చాలామంది మొక్కలు కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ వదులుతాయని అనుకుంటాం. అది నిజమే, కాని అది ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగక్రియ. కాని వాటిక్కూడా ఎనర్జీ కావాలి కదా. దానికోసం అవి మనలాగే 24 గంటలు ఆక్సిజన్ని తీసుకుని శ్వాసిస్తాయి. ఆకుల మీద ఉండే చిన్న రంధ్రాలు అంటే స్టొమాటా ద్వారా ఈ గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. సరే, మొత్తంగా మనం ఏం నేర్చుకున్నాం? రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ అనేది కేవలం గాలి పీల్చి వదలడం మాత్రమే కాదు. ఇది అంతకంటే చాలా పెద్దది. మనల్ని, ప్రతి జీవిని నడిపించే ఒక ఫండమెంటల్ ఇంజిన్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే 1 బ్రతికి ఉండాలంటే ఎనర్జీ కావాలి. 2 ఆ ఎనర్జీ శ్వాసక్రియ ద్వారా వస్తుంది. 3 ఆక్సిజన్ ఉంటే చాలా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. 4 ఈ ఎనర్జీ అంతా ఏటీపీ అనే బ్యాటరీలో స్టోర్ అవుతుంది. 5 మనలాంటి పెద్ద జీవుల్లో ఈ ఆక్సిజన్ని డెలివరీ చేయడానికి హీమోగ్లోబిన్ అనే ఒక సూపర్ సిస్టమ్ ఉంది. అంటే మనం తీసుకునే ప్రతి శ్వాస, మన ప్రతి కదలికకు, మనం చేసే ప్రతి ఆలోచనకు పవర్ ఇస్తుందన్నమాట. ఒక్క క్షణం ఆలోచించండి, మన ప్రమేయం లేకుండానే మన లోపల ఎంత అద్భుతమైన మెకానిజం నడుస్తోందో. ఈ జీవన శ్వాస గురించి మీకొక మంచి అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాను. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.